హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. చాలా రోజులైంది రెసిపీస్ అయితే పోస్ట్ చేసి. ఇదైతే గుత్తి వంకాయ కర్రీ అనమాట. నేను ఇన్ని రోజుల్లో చేసిన దానికంటే ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేనైతే వీడియో తీయాలనుకోలేదు, బట్ సడన్గా ఒకసారి చూపిద్దాంలే అని చెప్పేసి అయితే వీడియో కూడా తీసేశాను. ఇంకా ఫస్ట్ అయితే వంకాయలు నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా 4 ముక్కలుగా వేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇందాక మిక్సీ జార్లో చూపించాను కదా పేస్ట్, అందులో చూపించిన ఐటమ్స్ అన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా సన్న వంకాయలను అయితే వేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో అయితే మనము టొమాటోలు వాడమన్నమాట. టొమాటోలు వేయకుండానే గ్రేవీ అయితే చాలా ఎక్కువగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మా వైపు అయితే ఏ కర్రీలో అయినా టొమాటో వాడకుండా ఉండరు. ఇంక ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. వంకాయలు అయితే చాలా త్వరగా మగ్గుతాయి. మనం గుత్తి వంకాయ చాలా రకాలుగా చేస్తూ ఉంటాము, ఈ టైప్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా ఇన్ని ఇయర్స్లో చేయడం. ఇంక ఇలా చూస్తున్నారు కదా, మంచిగా వంకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని నీట్గా, అంటే వంకాయలు ఎక్కువ మగ్గిపోయినాయి, మీరు ఒక 5 నిమిషాల ముందే పేస్ట్ వేసుకుంటే వంకాయలు తునగకుండా ఎలా ఉండే వంకాయ అలా వస్తుందన్నమాట. ఇంక ముందుగా చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని నీట్గా కలుపుకోవాలి. నా ఛానల్లో అయితే వంకాయతో చాలా రెసిపీలు ఉన్నాయి. ఇదైతే ఇప్పుడు కొత్తగా యాడ్ అయిందనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయడం మర్చిపోవద్దు. ఈ మిస్టేక్ అయితే చేయకండి. కొంచెం వంకాయ గట్టిగా ఉన్నప్పుడే మసాలా అయితే వేసి కలుపుకోండి. నేను బాగా మెత్తబడ్డాక వేయడం వల్ల కొంచెం అలా తునిగింది అంతే. నేనైతే ఇప్పుడు నా దగ్గర ఎక్కువ కొత్తిమీర ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెము వాటర్ వేసిన తర్వాత కొంచెం అలా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇంకా వాటర్ అయితే సరిపోయినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని ఇంకొంచెం వాటర్ పడతాయి అన్నమాట. ఉడకాలి కదా మసాలా వంకాయలకు పట్టే వరకు, కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు అలా సిమ్లో, మీడియంలో అలా పెట్టుకున్నారంటే మనకి గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి కర్రీని. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంది. ఇంక ఈ థిక్నెస్ వల్ల మనం చపాతీకి, రోటీస్కి వీటికైతే ఇంకా బాగుంటుందన్నమాట. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా కర్రీ అయితే ఇలా మనకి దగ్గరగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి అయితే వేసేసుకొని అలా ఒక వంకాయ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.